వెల్కమ్ టు ఎస్ఎస్ న్యూస్. నేను మీ రమణ. టెక్కలి నియోజకవర్గంలో 4.52 కోట్ల అభివృద్ధి పనులకు మంత్రి అచ్చెన్నాయుడు శంకుస్థాపనలు చేశారు. ప్రజలు ఇచ్చిన ఆదరణకు తగినట్లుగా చరిత్రలో నిలిచే శాశ్వత అభివృద్ధి పనులు చేపట్టాల్సిన అవసరం ఉందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. 4.52 కోట్ల వ్యయంతో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో అనాదిగా వెనుకబడిన కోటబొమ్మలి పంచాయతీని అభివృద్ధి పదంలోకి తీసుకురావడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని తెలిపారు. పూర్వ వైభవాన్ని తీసుకురావడమే తన బాధ్యతని చెప్పారు. గత ప్రభుత్వ పాలనలో ప్రారంభించిన ప్రభుత్వ బాలికల వసతి గృహ నిర్మాణాన్ని ఇప్పుడు తన చేతుల మీదుగా ప్రారంభించడం గర్వంగా ఉందని అన్నారు. విద్యార్థినుల రక్షణ కోసం సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించారు. కోటబొమ్మాలి నుండి సంతబొమ్మాలి వరకు రోడ్డు అభివృద్ధికి మరోసారి నిధులు మంజూరయ్యాయని, 3 కోట్లతో ఉప్పరపేట నుండి పాలేసమ్మ గుడి వరకు తారు రోడ్డు వేయనున్నట్లు తెలిపారు. ఉప ఖజానా కార్యాలయానికి తానే శంకుస్థాపన చేశానని, నేడు ప్రారంభించడం ఆనందంగా ఉందని అన్నారు. కోటబొమ్మాలిలో 62 లక్షల వ్యయంతో నిర్మించనున్న అన్నా క్యాంటీన్కు శంకుస్థాపన చేసిన మంత్రి అచ్చెన్నాయుడు పేదల ఆకలి తీర్చేందుకు ఇదే అనువైన మార్గమని, ఇంతవరకు సొంత ఖర్చులతో క్యాంటీన్ నడిపామని, ఇకపై ప్రభుత్వ సహకారంతో 3 నెలల్లో పూర్తి చేస్తామని అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి నియోజకవర్గానికి అన్నా క్యాంటీన్ ఏర్పాటుకి సీఎం చంద్రబాబు నాయుడు నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ఇటీవల జరిగిన కేబినెట్ సమావేశంలో మంజూరైన 7 క్యాంటీన్లలో ఒకటి కోటబొమ్మాలికి ఇచ్చినందుకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ పీఏసీఎస్ అధ్యక్షులు కె హరిప్రసాద్, ఆర్డీఓ ఎం కృష్ణమూర్తి, పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ అధికారి ఎన్ సుధాకర్, ఏపీఐడీసీ అధికారి ఏ రమేష్, తహసీల్దార్ అప్పలరాజు, ఉప ఖజానా అధికారి ఇందుమతి, మాజీ మండలాధ్యక్షులు రామకృష్ణ, మాజీ వ్యవసాయ కమిటీ చైర్మన్ వెల్మల విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. పలాసలో ఈ నెల 30న తహసీల్దార్ కార్యాలయంలో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక ద్వారా వినతులు స్వీకరించనున్నట్లు శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ ఒక ప్రకటనలో తెలియజేశారు. ప్రతి సోమవారం జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ప్రజా ఫిర్యాదుల నమోదు పరిష్కార వేదిక కార్యక్రమానికి ఈసారి పలాస తహసీల్దార్ కార్యాలయం వేదిక కానుంది. ఈ నెల 30 తేదీ సోమవారం ఉదయం పలాస తహసీల్దార్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుణ్కర్ స్వయంగా హాజరై ప్రజల వినతులు స్వీకరించనున్నారు. ఈ మేరకు జిల్లా కలెక్టర్ కార్యాలయం శనివారం ఒక ప్రకటన విడుదల చేసింది. ప్రజలు తమ సమస్యలను మౌఖికంగా ప్రజలకు వివరించడంతో పాటు ఆర్జీలు కూడా సమర్పించవచ్చునని, గ్రీవెన్స్ కు హాజరు కాలేని వారు మీకోసం ఏపీ గవర్నమెంట్ ఇన్ వెబ్సైట్ ద్వారా తమ వినతులను నమోదు చేసుకోవచ్చని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుణ్కర్ స్పష్టం చేశారు. అలాగే 1100కు కాల్ చేసి తమ ఫిర్యాదు పరిస్థితి ఎలా ఉందో విషయాన్ని కూడా తెలుసుకోవచ్చునని అన్నారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని తమ సమస్యలు పరిష్కరించుకోవచ్చని తెలిపారు. జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో ప్రతి సోమవారం జరిగే మీకోసం కార్యక్రమం ఎప్పటిలాగానే యథావిధిగా జరుగుతుందని ఆయన ఈ సందర్భంగా అన్నారు. ఇటీవల జరిగిన ఐపీఎల్లో అత్యుత్తమ ప్రతిభ కనబర్చిన ప్లేయర్ విజయ్ను మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అభినందించారు. ఇటీవల జరిగిన ఇండియన్ ప్రీమియం లీగ్ లో ఢిల్లీ క్యాపిటల్ జట్టుకు ప్రాతినిధ్యం వహించిన శ్రీకాకుళం జిల్లా టెక్కలికి చెందిన వర్ధమాన ఆటగాడు త్రిపురాన విజయ్ను రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అభినందించారు. శనివారం నిమ్మాడ మంత్రి క్యాంపు కార్యాలయంలో త్రిపురాన విజయ్ తన కుటుంబ సభ్యులతో మంత్రిని మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భవిష్యత్తులో క్రికెట్ క్రీడలో మరింత ప్రతిభ కనబర్చి అవకాశాలను అందిపుచ్చుకోవాలని, దేశం తరపున ప్రాతినిధ్యం వహించాలని ఆకాంక్షించారు. నిరంతర కఠోర సాధనతో మరింత ఉన్నతంగా రాణించాలని సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం తరపున పూర్తి సహాయ సహకారాలు అందిస్తానని చెప్పారు. మంత్రిని కలిసిన వారిలో విజయ్ తల్లిదండ్రులు త్రిపురాన కృష్ణరాజు, లావణ్య, వినయ్ తదితరులు ఉన్నారు. విధి నిర్వహణలో ఎంతో బాధ్యతాయుతంగా మెలిగిన రామనాయుడును ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలని సిటిజన్ వెల్ఫేర్ సొసైటీ సభ్యులు అన్నారు. శ్రీకాకుళం జిల్లా నర్సనపేట పట్టణంలో ఇటీవల పదవీ విరమణ చేసిన టీఈఎస్ రామనాయుడును స్థానిక విఎన్బి కళ్యాణ మండపంలో శనివారం నాడు ఘనంగా సన్మానించారు. వారి దంపతులు ఇరువురికి దుశ్శాలువ, పుష్పగుచ్చాలతో పలువురు ఈ సందర్భంగా అభినందించారు. ఇందులో భాగంగా సిటిజన్ వెల్ఫేర్ సభ్యులు ఆయన చేసిన సేవలను గుర్తు చేశారు. ఆర్ఎండ్బి అధికారిగా ఆయన నర్సనపేట పరిసర ప్రాంతాలకు ఎంతో చిరపరిచితులని, విధి నిర్వహణలో ఆయన చూపిన అకుంఠిత దీక్ష ఎంతో మందికి ఆదర్శప్రాయమని సిటిజన్ వెల్ఫేర్ సొసైటీ అధ్యక్షులు సువారి మురళి, పుచ్చల విశ్వేశ్వరరావు అన్నారు. ఈ కార్యక్రమంలో రోణంకి కృష్ణనాయుడు, మార్పు విజయ్ కుమార్, జామి కామేశ్వరరావు, దుర్గా ప్రసాద్, సిటిజన్ వెల్ఫేర్ సొసైటీ సభ్యులు పాల్గొన్నారు. లింగ నిర్ధారణ వంటి చట్ట విరుద్ధ కార్యకలాపాలను పూర్తిగా అరికట్టాలని జిల్లా కలెక్టర్ అధికారులను ఆదేశించారు.
మహిళా శిశు సంక్షేమం ప్రభుత్వానికి అత్యంత ప్రాధాన్యత కలిగిన అంశమని PCN-PNDT చట్టం అమలులో ఎలాంటి విడుపులు లేకుండా కఠినంగా వ్యవహరించాలని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుణ్కర్ అన్నారు. శనివారం సాయంత్రం కలెక్టరేట్ లో నిర్వహించిన సలహా కమిటీ సమీక్షా సమావేశానికి ఆయన అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ లింగ నిర్ధారణ వంటి చట్ట విరుద్ధ కార్యకలాపాలను పూర్తిగా అరికట్టాలని అధికారులను ఆదేశించారు. పురుష సంతాన ప్రాధాన్యం, ఆడపిల్లలపై వివక్ష, మూఢనమ్మకాలపై ప్రజల్లో చైతన్యం కలిగించాలని, గర్భంలో లింగ నిర్ధారణ చేసి గర్భస్రావానికి పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. జిల్లాలో నేషనల్ హెల్త్ కమిషన్ నిర్వహించిన సర్వే ప్రకారం 2019-2021 మధ్య 1000 మంది పురుషులకు 1163 మంది స్త్రీలు ఉన్నట్లు పేర్కొన్నారు. 6 ఏళ్లలోపు బాలికల లింగ నిష్పత్తి పెంపుతో పాటు PCN-PNDT చట్టం అమలుకు మరింత పటిష్టంగా చర్యలు కొనసాగించాలన్నారు. జిల్లా వైద్య ఆరోగ్యాధికారి డాక్టర్ అనిత మాట్లాడుతూ జిల్లాలో ఇప్పటివరకు 16 కేంద్రాల్లో తనిఖీలు నిర్వహించామని, లింగ నిర్ధారణ జరగకుండా ముందస్తు చర్యలు తీసుకుంటున్నామని, చట్టాన్ని ఉల్లంఘిస్తే కఠినంగా కేసులు నమోదు చేసి చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. ఎన్టీఆర్ వైద్య సేవా పథకం ద్వారా పేద ప్రజలకు సత్వరం వైద్య సేవలు అందించే విషయంలో నిర్లక్ష్యం పనికిరాదని కలెక్టర్ స్పష్టం చేశారు. పథకం సమగ్ర నిర్వహణపై కలెక్టర్ కార్యాలయంలో శనివారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వం వైద్య సేవకు ప్రాధాన్యం ఇస్తుందని అన్నారు. పథకం ఫలితాలను 100% పేదలకు అందే విధంగా అధికారులు కృషి చేయాలని పేర్కొన్నారు. ఎన్టీఆర్ వైద్య సేవా పథకం అమలులో ఆరోగ్య మిత్రుల పాత్ర కీలకమైందని అన్నారు. ప్రైవేటు ఆసుపత్రులు నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తప్పవని, రోగుల నుండి డబ్బులు వసూలు చేయరాదని, సేవాభావంతో ముందుకెళ్లాలని అన్నారు. IVRS ద్వారా 387 కేసుల్లో అభిప్రాయం కోరగా 20 కేసుల్లో ప్రైవేటు ఆసుపత్రులు డబ్బులు వసూలు చేశారని ఫిర్యాదులు ఉన్నాయని అన్నారు. ఈ సమీక్షా సమావేశంలో DCHS డాక్టర్ కళ్యాణబాబు, DEO డాక్టర్ రామదాసు, డిప్యూటీ DM అండ్ RHO డాక్టర్ మేరీ కాదరిన్, RBSK కోఆర్డినేటర్ డాక్టర్ వెంకటరావు, DPMO డాక్టర్ బి రవీంద్ర, ట్రైనింగ్ స్కూల్ ప్రిన్సిపల్ GV లక్ష్మి, డాక్టర్ స్వర్ణలత, బెజ్జిపురం యూత్ క్లబ్ ప్రతినిధి N ప్రసాదరావు, డిప్యూటీ DEO వెంకటేశ్వరరావు, ఆరోగ్యశ్రీ కోఆర్డినేటర్ ప్రకాష్ రావు, కిమ్స్ ఆసుపత్రి AO సోమేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు చేతుల మీదుగా పలు అభివృద్ధి పనులకు పాతపట్నం నియోజకవర్గం వేదిక అయ్యింది అని పాతపట్నం శాసనసభ్యులు మామిడి గోవిందరావు అన్నారు. ఆదివారం నాడు శ్రీకాకుళం జిల్లా పాతపట్నం ఎమ్మెల్యే పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పాతపట్నం నియోజకవర్గంలోని గ్రామీణ అనుసంధాన్ని మెరుగుపరిచే దిశగా ఇరమండలం మండలంలోని అలిఖేం బత్రి CC రోడ్ నిర్మాణానికి 25 లక్షల రూపాయల నిధులతో పూర్తి చేసి ప్రారంభించామని అన్నారు. అలాగే హిరమండలం MPDO కార్యాలయంలో ప్రజా దర్బార్ నిర్వహించి స్థానిక ప్రజల సమస్యలు తెలుసుకుని సకాలంలో పరిష్కారం కోసం సంబంధిత అధికారులను తక్షణమే ఆదేశించినట్లు తెలిపారు. అనంతరం ఏక్ పేడ్ మాకే నామ్ కార్యక్రమం కింద హరిత శ్రీకాకుళం ప్రోత్సాహం కోసం కార్యాలయ ప్రాంగణంలో మొక్కలు నాటే కార్యక్రమాన్ని కూడా నిర్వహించారు. కార్యక్రమంలో జడ్పీటీసీ బుచ్చిబాబు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, కేడర్ పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. రణస్థల మండలం కోటపాలెం గ్రామం పంచాయతీలో నిర్వహిస్తున్న చెత్త నుండి సంపద తయారీ కేంద్రాన్ని DPO K భారతీ సౌజన్య శనివారం సందర్శించారు. సంపద ద్వారా స్వచ్ఛ పంచాయతీ సాధనకు చేస్తున్న కృషి అభినందనీయమని ఆవిడ ఈ సందర్భంగా ప్రశంసించారు. పంచాయతీ ప్రజలకు తడి పొడి చెత్త నిర్వహణపై అవగాహన కల్పించారు. అలాగే IVRS ఫోన్ కాల్స్ పై అవగాహన కల్పించారు. ఇళ్లలో చెత్తను తడి పొడిగా వేరు చేసి క్లాత్ మిత్రకు అందించాలని సూచించారు. తద్వారా పరిశుభ్రతతో పాటు పంచాయతీకి ఆదాయం చేకూరుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో రణస్థల మండల డిప్యూటీ MPDO వి ప్రకాష్, DPRC డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్ K నిచ్చల, ఎక్స్ సర్పంచ్ సుంకర ధనంజయరావు, పంచాయతీ కార్యదర్శి R శ్రీధర్, సచివాలయ సిబ్బంది, అంగన్వాడీ ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు. శనివారం నాడు శ్రీకాకుళం జిల్లా నిమ్మాడ క్యాంపు కార్యాలయంలో వ్యవసాయ శాఖ అధికారులతో కింజరాపు అచ్చెన్నాయుడు సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రధానంగా రైతులు ఖరీఫ్ సాగు కోసం అవసరమైన విత్తనాలు సకాలంలో అందించడానికి అన్ని రకాల ఏర్పాట్లు చేపట్టాలని ఆదేశించారు. ప్రధానంగా రైతు సేవా కేంద్రాల వద్ద రైతులు బారులు తీరకుండా నిరంతరాయంగా వారికి అవసరమైన విత్తనాలు అందించేందుకు ఏర్పాట్లు పూర్తి చేయాలని అన్నారు. సకాలంలో వర్షాలు కురవడంతో సాగునీటి ప్రాజెక్టుల ద్వారా సాగునీరు అందించేందుకు ప్రభుత్వం అన్ని విధాల సహకారం అందిస్తుందని అన్నారు. ఖరీఫ్ సీజన్ ప్రారంభం కాగానే ఎరువులు, విత్తనాలు అందించడానికి ముందస్తు చర్యలు చేపట్టాలన్నారు. పనులు ముమ్మరంగా సాగుతున్న సమయంలో దూర ప్రాంతాలకు వెళ్లి ఎరువులు తీసుకోవడం రైతులకు కష్టంగా ఉన్నందున రైతులకు అవసరమైన ప్రదేశాలలో రైతు సేవా కేంద్రాలు, PSCSల ద్వారా ఎరువులు అందించాలని సూచించారు. సాగుకు అవసరమైన అన్ని రకాల తోడ్పాటుకు అందించడం జరుగుతుందని అన్నారు.
రైతుకు పెట్టుబడి సాయం కింద అర్హత ఉన్న వారికి అన్నదాత సుఖీభవ అందించనున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో కింజరాపు హరివర ప్రసాద్, వ్యవసాయ శాఖ అధికారులు జగన్మోహన్ రావు, గోవిందరావు, అప్పారావు, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు. ఇవండి ఎస్ఎస్ న్యూస్ విశేషాలు. తిరిగి మళ్ళీ మరిన్ని విశేషాలతో కలుద్దాం. స్టే ట్యూన్ టు ఎస్ఎస్ న్యూస్.